భలే ఉన్నారా? ఓకే సార్ స్టార్ట్ సార్. పాట పెట్టమ్మా. డీజే స్టార్ట్ చేసి స్లోగా, ఓన్లీ 15-20 స్పీడ్ మాత్రమే. మాదక వ్యతిరేక దినం అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎన్డీపీ డ్రై గాంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసినాం. హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. భలే ఉన్నారా? ఓకే సార్ స్టార్ట్ సార్. పాట పెట్టమ్మా. డీజే స్టార్ట్ చేసి స్లోగా, ఓన్లీ 15-20 స్పీడ్ మాత్రమే.
వ్యతిరేక దినం అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎండి డ్రై గాంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసినాం. హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.